వర్షం ఏంది ఇట్లా పడుతుంది? అవునరా, నువ్వు బర్త్డే అని తీసుకుపోయినా ఇప్పుడు కూడా ఎంత లేట్ అయిందో. నువ్వే లేట్ చేసినావు, రెడీ అవుతా అని. నేను లేట్ చేసినా. నడు తొందర పోదాం, మళ్ళీ వర్షం పడుతుంది, అందరు పడుకున్నారు. అక్క, మన వెనకాల ఎవరో అత్తులే, భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెనకాలనా? వాడా? ఏం కాదు పాయ్. అంత సింపుల్ గా తీసి పడేస్తున్నావు ఏందే? వాడేమన్నా చేస్తే? అవునా, అయితే సంగతి చెప్పిందా. ఏయ్ ఇట్రా, నిన్న ఇట్రా. నువ్వు రాలేవనుకో నేను చచ్చినా తొట్టే. పిచ్చా అని నీకేమన్నా? నువ్వు పెట్టేసుకుంటే వాడెందుకు వస్తాడు? దేకో బేట దేకో, చూడు ఎన్నేళ్ళు ఇట్లా వెనకాల పడతావు. ఆ మాస్క్ తీయవు, ఒక్కరోజు ఎదురుపడి మాట్లాడిన పాపాన పోలే. అసలు ఏంది నీ బాధ, ఏంది గోస? ఇప్పుడైనా జర మాట్లాడు, ఆ మాస్క్ తీయవు. మాట్లాడమంటే అటు చూసి విజిలెత్తావు. నమస్తే మేడం, అంత మంచిగా కదా? ఇతనెవరు? అయినా నిన్ను మాట్లాడమంటే విజిలెన్స్ ఇతన్ని పిలిచినావు. కొంప చూసి నువ్వు మూగనువా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పావు కానీ అతనికి ఇంకోస చెప్తున్నావు. సరే పావే పోదాం. ఆగండి, మీరు అడిగింది వీడు చెప్తాడు, దయచేసి ఇనుర్రి అని వీడు చెప్పమంటాడు. నేను చెప్తానా, ఇనుర్రి. చెప్పేది అతనే చెప్తాడు కదా, నువ్వేంది చెప్పేది? వీడు మాట్లాడితే వీని గొంతు బాగుండదని బాగా ఫీల్ అవుతాడు. ఒకవేళ వీడు మాట్లాడింది అనుకో మీరు దగ్గర అని బాగా బాధపడతాడు. సరే, గొంతు కంటే ఏదో రోగం పుట్టింది కానీ ఆ మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నావు? మొహానికి ఏమైంది? ముఖమా? అయితే వీని ముఖం వేరే రకంగా ఉంటుందని ఒకవేళ నువ్వు చూసింది అనుకో తుపుకొని ఉంచి వెళ్ళిపోతావు అని వీని భయం. అగో నన్ను శేబాష్ అంటాడు కానీ వీని మనసు మాత్రం మస్తు. నువ్వు చెప్పిన కాడికి చాలు, నేను ఇన్న కాడికి చాలు. అసలు నీ పేరేందయ్యా? మావన్ పేరా? సాయిలు. చూసినావా, నీ సొంత పేరును కూడా పక్కనోడే చెప్తున్నాడు. అంత పగడబనికి దాస్తున్నావు నీ గొంతుని. చూడు, నీ ముఖం నాకు ఊహించిన రోజు, నువ్వు నాతో మాట్లాడిన రోజు నా ముందుకి రా. అప్పటి వరకు నా దరిదాపులో కూడా రాకు. ఒకటే చెప్తున్నా, నువ్వు నా వెనక పడ్డట్టు తెలిసినా, నన్ను ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసినట్టు తెలిసినా నేను అస్సలు సైన్స్ అని చెప్తున్నా. అప్పటి వరకు అన్ని మూసుకొని ఉండు. సారీ, అన్ని మూసుకునే ఉన్నావు కదా. బాయ్ బాయ్. అమ్మ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఇది రత్నాకర్ గారు ఇల్లేనా? నిన్న లోన్ కోసం ఫోన్ చేసిండు సారు, అందుకోసమే వచ్చిన. ఓకే అమ్మ, తొందర రండి, నేను బయట వెయిట్ చేస్తున్నా. అమ్మ ఎండలు ఘోరం ఉంటాను. అమ్మ వచ్చేటప్పుడు కొన్ని వాటర్ కూడా తీసుకురారా? సరే సరే. అమ్మ ఈ ఫైల్ ఏడున్నదేమో చేసిన. ఓకే రత్నాకర్, నమస్తే సార్. మనిషి తను మోహన్ లెక్కున్నాడు, వాయిస్ ఏమో లేడీ వాయిస్ వస్తుంది. నిన్న కాల్లో మాట్లాడింది మీరే? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి, మిమ్మల్ని సార్ అని పిలవాలనా లేదా మేడం అని పిలవాలనా? ఏం చేద్దాం తమ్మి, నాకు రాచారం. నా గొంతు వినంగానే అందరికి వచ్చే డౌటే నీకు వచ్చింది. కానీ నేను మొగోళ్ళే తమ్మి,
దేవుడు మాకు వంశపారంపరంగా ఈ ఆడగొంత అనే లోపాన్ని శాపంగా ఇచ్చిండు తమ్మి, శాపంగా ఇచ్చిండు. నేను పుట్టి బుద్ధి ఎరిగినాక ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డా ఈ గొంతు నాతోటి అంతరించిపోవాలని కూటొక్క దేవుళ్ళకు మొక్కిన నా కడుపున పుట్టినోళ్ళన్నా మంచిగా మాట్లాడాలని. కానీ ఆ దేవుడు నన్ను కనికరించలే. నా కొడుకు కూడా ఇదే లోపాన్ని ఇచ్చిండు తమ్మి. వాడి జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాలి, ఎన్ని పాటలు పడాలి, వాడు ఎట్లా బతుకుతాడు అని అదొక్కటే భయం అవుతుంది తమ్మి నాకు. అయ్యో కొడుకా. స్వామి, నా జీవితం ఎట్లాగో నా లోపంతో ఆగమైపోతుంది. నా లెక్క లోపంతో ఉన్న వాళ్ళ జీవితాలైనా ఆనందంగా ఉండేలా చూడవి. అరే అరే ఏందిరా, ఆమెను ఎప్పటికీ ఫాలో అయ్యేటోనివి, ఆమె గురించి ఆలోచించటోనివి, ఆమెను చూడండి ఉండకపోయేటోనివి, కనీసం అసలు అటు ఓడే లేదు ఆమెను చూడడానికి. ఏమైందిరా నీకు అసలు? ఆమె ఊసే ఎత్తుతలేవు. అరే వాళ్ళు గట్లనే అంటారా, నీ ప్రేమేందో నువ్వే పోయి చెప్పరాదురా ఆమెకు. ఎన్ని రోజులనికి ఇట్లా గమ్మునుంటావురా? ఏ ముఖం పెట్టుకొని పోవాలి ఆమె దగ్గరికి? నా ముఖం చూసి నా గొంతు విని ఎక్కడికి అంతలేస్తారా? చీదరించుకొని వెళ్ళిపోవడం తప్పితే నాలాంటి ప్రేమలు ఎందుకు, ఈ ఆశలు ఎందుకు? నాది కూడా బతికే కదరా, నాది కూడా దేవుడిచ్చిన పాలమే కదరా. దేవుడిచ్చిన లోపానికి మేమేం చేస్తాంరా? అన్ని మంచిగా ఉన్నాడుకేరా. ఈ ప్రేమలైనా సంబంధాలు వచ్చుడైనా పిల్ల మెచ్చుడైనా నాలాగా ఈ శాపం ఉన్న వాళ్ళందరికీ నరకమేరా. అంతా నా కర్మ. హారిక, 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 హారిక వచ్చింది ఇక్కడికి. హారిక వచ్చింది. ఏ ఆగు, నీకే చెప్పేది. అక్కడ కూర్చో. ఇక్కడికి వచ్చి కూర్చుంటావా? నలుగు జోబి కూర్చుంటా పెట్టమంటావా? నీకోసం నేనైతే ఎదురు కొట్టుకుంటూ పోతున్నావు. నడు కూర్చో ఫస్ట్. నేనంతా విన్నా. నీ లోపంతో నాకు ఏ ప్రాబ్లం లేదు. నీ మనసేందో నాకు తెలుసు. అందుకే నీకోసం మీడి దాకా వచ్చిన. రావయ్య స్వామి. అరే పిలుతుంటే మొద్దులాగా అట్లా నిలబడి చూస్తావు. నడు. చూడన్నా అసలు వినిపించుకుంటలేదు. నువ్వన్నా చెప్పు. అది కాదురా, నీకు ముచ్చట చెప్పన్నారా, నువ్వు ఎట్లాగో ఆమె దగ్గర పోవని తెలుసు నాకు. అందుకే నీ గురించి మొత్తం ఆమెకి చెప్పిన. అందుకే ఆమె నీతో మాట్లాడదామని నీటి దాకా వస్తే నువ్వు ఎత్తులు కొట్టుకుంటూ పోతున్నావేంద్రా? చక్కగా వచ్చి కూర్చో. కూర్చోర్రి, కూర్చొని మాట్లాడుకోర్రి. మీ మధ్యలో నేనెందుకు పానకంలో పుడక లెక్క. ఓకేనా? రాయలు మంచిగా మాట్లాడు మరి. కూర్చో. మాట్లాడు. సరే నేనే మాట్లాడతా. మా జీవితంలో ఎన్నో బాధలు పడ్డాం మా నాన్నతోటి. మా అమ్మమ్మ, మా తాత నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలి, నా బిడ్డ బతుకు మంచిగా ఉండాలని చెప్పి మా నాన్న వాళ్ళది మంచి సంబంధం అని నమ్మి 2 ఎకరాలు ఇచ్చి మరీ పెళ్లి చేశారు. మా నాన్నకి శరీరంలో ఏ లోపం లేదు, కానీ గుణంలోనే పెద్ద లోపం ఉంది. ప్రతిరోజు తాగొచ్చి మా అమ్మను కొట్టేటోడు. నేను అతనికి ఉట్టలేనన్న అనుమానంతో కూడా కొట్టేటోడు. అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 3 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉంటున్నాం. ఆ కిరాతకుడు తాగిన మత్తులో ఒకరిని హత్య చేసిండు. 3 ఏళ్ళ నుండి జైల్లోనే ఉంటుండు. ఎప్పుడు బయట కత్తులో కూడా తెలియదు. సరే ఇవన్నీ ఎందుకులే కానీ నీ మనసేందో నాకు తెలుసు. నీ మనసు నేను నమ్మిన. నీ లోపంతో నాకు పని లేదు. కానీ నిన్ను మంది నానా రకాలుగా బాధ పెడతారు. బుక్కి నువ్వు తిన్నాన్ని పెళ్లి చేసుకున్నావు, ఆడుకుంటున్నాన్ని పెళ్లి చేసుకున్నావు. అదే నా భయం అంతా. మంది కోసం బతుకుతలేం, అర్థమైందా? నేను అన్ని భరించుకుంటా, సహించుకుంటా. అసలు నాకు ఇవన్నీ లెక్కనే కాదు.
అవన్నీ కాదు కానీ నీ సమాధానం ఏంటి చెప్పు. నీకు ఇష్టమోడే గొప్ప ముచ్చట నా జీవితంలో. అంతకన్నా నాకేం కావాలి? ఇష్టం కాదు, ప్రాణం. నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణం అని. ఈ సంతోషంలో డ్యాన్స్ చేయాలని ఉందా లేదా? సిగ్గైతుందా? ఇంకా నా ముందు సిగ్గెందుకు అయ్యా? లే డ్యాన్సే. అవు సరుపా కాలువ ఇంకా రాలే నీ మొగడు? కలువ వస్తానన్నాడు. రాలేదక్క ఇంకా. అవును, మీ బిడ్డ ఇయ్యాల అత్తగారింటికి పోతానన్నది పోయిందా? పోలే, నేనే ఆగబట్టినా. పోకుంటే మాది ఏం చేయాలి? వాడు ఎంత కొట్టినా తిట్టినా ఆనే పడేడుతుంది కానీ ఎన్నో పంచాయతీలు చేస్తాను. ఎన్ని పంచాయతీలు చేసినా కానీ వాడు మురుగం తయారవుతాడు కానీ వాడైతే అస్సలు మారతలేడు. అది బిడ్డ అయ్యాలి ఒక 2 రోజులు ఉండిపోదు అంటే నేను అసలే ఉంటానంటది, ఆయనే ఉంటానంటది. ఇగో ఆడుగొంతుడు అట్నాకరు ఇవాళ కథ చెప్తానులేట. ఊళ్ళే సవట్లా సాటింపు చేస్తా అంటే ఇన్నా. ఇవాళ ఉండి బిడ్డ నీ మనసు అన్న కుదిట పడుతుంది అంటే బదిలాడుకున్నా. ఏం చేయాలి? ఉన్నది ఇవాళ కథ కాడి పోదాం. అతరా అందరూ? ఏమయ్యా రాత్రి కథలు చెప్పేదానికి తయారైనవా? బ్రహ్మాండంగా ఇలా రాత్రి కదరగొట్టుడే. ఇంక అదరగొట్టుడే అంటానవా? ఆడి గొంతుతోటి కథలు చెప్పకయ్యా అంటే అసలు ఈయనవెందుకు నువ్వు? నా ఇజ్జత్ తీసినందుకు తయారైనావు. ఇది దొరుకుతూనే ఉంటది, నేను చేసేది చేస్తూనే ఉంటా అనుకుంటావా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నిన్ను చేసుకున్నా కాంచి ఇజ్జతికి చచ్చుడైతుంది. మనసు చంపుకొని బతుకుతూనే ఉన్నా. అయినా నీ కర్మ నువ్వు అనుభవించక నీ జీవితంలోకి నన్ను తీసుకొచ్చి నా జీవితం ఆగం చేసిండు మాయ. అయినా మీలాంటోళ్ళకు పెళ్లి ఎందుకయ్యా? మాలాంటోళ్ళ జీవితాలు ఆగం చేసుడు తప్ప. అయినా అయితే నా తలరాతి ఇట్లున్నది అనుకున్నా, కానీ నా కొడుకున పుట్టిన పిల్లలన్నా మంచిగా ఉండరా అనుకున్నా. కానీ నా కొడుకు కూడా నీలాగానే పుట్టిండు. వాడిని ఎవరు చూసుకుంటారయ్యా? ఎవరు చేసుకుంటారయ్యా? మనం ఉన్నన్ని రోజులు అయితే మనం కష్టపడి వాడిని సాస్తాం. రేపు 10 సాస్తుందానే వచ్చిన బాపతి. ఇంకా చూస్తాను మా బొక్కునోరు పెట్టుకొని నీ ముఖం పాడు చెయ్యా. సరే కానీ నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయా? అమ్మ నన్నదా? అమ్మ నన్ను ఎందుకంటుందిరా? సాయంత్రం వేసే నాటకం ఉంది, రిహార్సల్ ఇస్తాను రా. రిహార్సలా? నీకు ముచ్చట చెప్పాలి, బయటికి పోతుంది రాయి. ఎందుకురా? రాయి సీక్రెట్. సీక్రెట్ రా, చెప్తా. రాయి నీ అన్ని మార్చుకొని వస్తావురా. అరే ఏంట్రా? అరే చెప్తా రా బాబు. అరే అయితే పొలంలో పడుతురా. ఏంటవి నాగం చల్లకుండా కొర్ర కొర్ర గుంజుకొస్తాడు. చెప్తా ఏముంటుందా? ఏంటి సార్ చెప్పరా నవ్వకు. అరే మెల్లగా చక్కగా చెప్పరా ముచ్చటా. నేను ఒక పిల్లని ప్రేమిస్తున్నానే. సంతోషం. ఏంటిరా ప్రేమిస్తాను? అయినా ఏముంది లేరా, దూరం నుంచి చూసి ముడిచే కదరా కొడుక. మనం వాళ్ళకు నచ్చేది ఉన్నదా, సచ్చేది ఉన్నదా? దూరం నుంచి అయినా ముడిచి సంబరపడు కొడుక. అంతకు మించి ఇంకేం చేయగలవరా మనం? ఏ పిచ్చినానా, పూర్తిగా చెప్పి తిను. ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. ఏం మాట్లాడుతున్నారా? అయినా మనకెందుకురా ఈ ప్రేమలు ఇవన్నీ? అయినా అమ్మాయి నీతోటి జోక్ చేసినట్టున్నది, అర్థమైందా? సపరే కూకో, ప్రేమ లేదేం లేదు. ఏంది నాన్న నువ్వు కూడా అట్లా మాట్లాడతాను? అందరి లెక్క నేను కూడా బతకూడదా, ప్రేమించకూడదా? అది కాదురా సాయిలు, నేను చెప్పేది అర్థం చేసుకోరా. ఆమెకి ఈ లోపాలతో పనే లేదని చెప్పింది, అర్థమైందా? ఆమె నా మనసు చూసి ఇష్టపడ్డది. అయినా నీకు చెప్పిన అర్థం కాదు పాపు. అది కాదురా, నా మాట వినరా సాయిలు. వీడు చెప్తే మా నాన్న వినడు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏం కథ చెప్పాలో చేసుకోవాలి, మంచి కథ.
దిగు దిగు నాగన్నా దిగరా సుందరి నాగా పగబట్టక ప్రార్థనలి అన్నా నాగన్నా పాలు తాగిపోవేమయ్యా అన్నా నాగన్నా దిగు దిగు నాగన్నా దిగరా సుందరి నాగా పగబట్టక ప్రార్థనలి అన్నా నాగన్నా పాలు తాగిపోవేమయ్యా అన్నా నాగన్నా. ఇంకేమేం పాటలు నా చెప్పులు లేవలాలా అగో చారంగ జరగట్లే నడుమని పావురములని గురవేదమా పాలులార దేవదేవది మదిలదలుమా పాలలార దేవదేవది మదిలదలుమా పావురములని గురవేదమా పాట పాడుతున్న తెలువగా పావురములని గురవేదమా పాట పాడుతున్న పిలవ ఇది ఏ తెల పావురమని ఇంపుగా పైకెగరవేసి పావురములని గురవేదమా ఓ బాలులార దేవదేవుని మదిలదలుతమా. అయ్యో ఇంత మంచి పాట పాడితే మీరు రేపోతారు ఏందమ్మా? ఇక అట్లా కాదు బావా ఆ. వీళ్ళకి ఒక కథ చెప్పుదాం, మంచి కథ. చెప్పు ఇక చూసుకొని నేను చెప్తా. ఇక ఏమైంది ఎరికేనా? ఏమైంది వదిలే. మా నాయనగా ఒక ఎంకడట ఊళ్ళే ఆ, ఇద్దరు అలమగల్లరట. ఆ, పాపం వారికి పొత్తులా ఉన్నది. ఆ, అవ్వ పని అంత అయితే ఇంటికి వచ్చింది. ఆ. ఇక ఈ కూడళ్ళు ఏం చేసింది ఎరికేనా? ఏం చేసింది? ఇక అత్తకు నెత్తికి నూనె పెడితే నూనె ఖర్చు, ఆ, దీనికి నూనె పెట్టాలి, దీన్ని ఊదియాలా అని ఆ. ఆయనతో మంగళంకని పిలిచింది, నెత్తి కొరికి ఇచ్చింది. ఆ, గుండె చేయించింది, కూర్చునే పెట్టింది. వీడు బాయి కాడి వేసేసరికి ముసలి గువ్వ కూర్చున్నట్టు కూర్చున్నది గుండె వేసుకొని. ఆ. అరే అవ్వ ఏంటి నీకు ఏంటి అంటే, ఏం చేయాలి కొడుక, నీ పిల్లవు నాకు నెత్తి కొరికి ఇచ్చింది అన్నది. ఆ. మరి ఎట్లా ఎందుకు కొరికి ఇచ్చిన పిల్లవు ఆంధ్ర ఇది ఎగిరెగిరి తంతది. అంతే. మరి ఏమైందేమో ఆంధ్ర ఇది బోధినకుంటూకుంటది. ఆ. ఇక దీని సంగతి ఇట్లా కాదు, నేను దాని రోగమే తిప్పుతా అనుకున్నాడు. ఉమ్. అనుకొని ఉన్నావే పిల్ల, మీ అవ్వగారు వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చిళ్ళు, రమ్మన్నారు, ఏదో పని ఉన్నదట అన్నది. ఏ, పోయిరా పోవయ్యా, ఇవ మాంసం కూర మా అవ్వకి టిఫిన్ పట్టుకు ఫోన్ ఇచ్చింది అని పిల్లని చెప్పింది. పిల్లని చెప్పింది. చెప్పంగానే ఎంకడ మెల్లె బయలు అత్తగారింటికి పోయా. ఉమ్. అయ్యో అల్లుడా ఎప్పుడు వచ్చినవయ్యా, అంత మంచినా ఎట్లున్నది నా బిడ్డ అంతే. ఎవరు అత్త? అత్త ఆ. అని అను ఎంకడు అత్త అత్త నీ బిడ్డకు తగడం వచ్చింది అత్త, ఇక చచ్చినట్టు అయింది అత్త, ఇక బతినట్టు లేదు అన్నది. ఆ. అయ్యో మరి ఎట్లా బిడ్డు, నా ఒక్క బిడ్డ అయ్యో అని బాగా ఎడుతుంది. ఏం లేదు అత్త, నువ్వు నెత్తి కరిగించుకొని మా ఊరికి వస్తే దాని రోగం తింకపోద్దాట అన్నది. అత్తకు చెప్పిండు. అత్తకు చెప్పింది. ఆ. అయ్యో నా బిడ్డ కన్నా నాకేం ఎక్కువ ఉన్నది, ఆ. ఓరి మంగళ రారా అన్నది నెత్తి కొరిగించుకున్నది. ఆ. అయ్యా మంచిగున్నా అంటే అత్త రెండు సున్న బొట్లు తక్కున్నాయి అన్నాడు. అయ్యో. అయ్యో అత్తకు సున్న బొట్లు పడిపించుకొని బస్సుకు ఎక్కించుకొని వచ్చిండు. ఆ. ఎక్కించుకొని వచ్చి ఊరవతల కూర్చొని పెట్టిండు. ఆ. ఎక్కడ తక్కువ ఆ. ఇక ఇంటికి వచ్చిండు. ఏమైందయ్యా మా వాళ్ళ ఇంటికి పోయినావు, మా ఎట్లున్నది అన్నది. ఆ. నీ అవ్వకు తగడం వచ్చిందే పిల్లవా, ఇక అది బతికట్లేదే పిల్లవా అంటే, అయ్యో నా అవ్వకి ఎట్లా తక్కువ అయింది, మరి ఏమైంది ఏమో మళ్ళా పిల్లలతో చెప్తాను. పిల్లలతో చెప్తాను. ఆ. ఇంత ఇంకా ఎంత ఇక్కడ నేర్చుకోవడం చూసినావా బావా, మరి ఏందట్లయ్యా అంటే ఏం లేదా నువ్వు నొత్తికి ఇరుచుకుంటే తక్కువ అయిద్దట అన్నాడు. అని పిల్లని చెప్తాను. పిల్ల కూడా ఓరి మగలేక రారా, నా అత్త గురితే తమిడిచ్చిన నా గురువు రారా మారేడిస్తా అని పిలిచింది. ఇంకా రాని అయితే గువ్వ గురినాడు గురినే గురి ఇక అక్క వాది రాను ఇది రాను, ముగ్గురు గుండ్లు మంచిగా ముండలు కూర్చున్నారు. ఏంద్రా ఇంకా ఏంద్రా అంటే, ఓ ఏమో ఇది నాగ పూలను కానీ పెంచి పెద్ద చేస్తే నా పిల్ల నాగకు నెత్తి కొరికి తాది. నేను ఊకుంటాను. ఎందుకు కొరికిన పిల్ల అంటే ఊగట్టది. చెప్పక చేయక దాని రోగం తిప్పిన అది నా అవ్వ కొరికితే దాని కొరికిచ్చిన దాని అవ్వ కొరికిచ్చిన ఎవరైనా ఇదే నేర్చుకోవాలి అని ఎంకడ చెప్పిండు. అప్పటికైనా అవ్వలాలా అతను అవ్వలేక చూసుకోవాలి. ఇద్దరు అవ్వ బిడ్డలు లెక్క కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది సంసారం. హరి హరి నందనా నీ చదువుతానే బంగారం వస్తాడు కథ చెప్తా అంటే నీ మొగడు ఇట్ట చూస్తానే మిడి గుడ్లేసుకొని
నువ్వు చూడు ఇట్లా నువ్వు చూడటానికి ఏదైనా అన్నంటాను ఏందో నిద్రపోతానులే మంచిగా వెనకాల గొప్పడదనమైంది ఇగో చూస్తేంది నా కొడుకు సూపర్ కథ చెప్తాడు మీరు నువ్వు చూస్తలేవా నువ్వు చూస్తావు నిద్రపోతాను మంచిగా చూడు వెనుకట కథ వింటే సర్వ రోగాలు పోయేది ఎరికేనా ఎంత మంచిగా మార్చుకున్నావు నీ సోమంతేవులో తిన్నట్టు ఏమ్మా? అంత బంగారు కథ భార్య అక్కడ నుండి చూస్తానే రావా బుజ్జే పోరికి ఆడు ఉండి చూస్తాంది అందరూ నవ్వి ఇంత అదైనా పోతాను నాయ్యా ఎంత మంచి చూడు కానీ ఊకే నన్ను అనకుర్రి సిగ్గైతుందా కాకపోతే గొంత ఆడి గొంత వచ్చింది నాయ ఎంత మంచిగా చెప్తాను ఏం కథ కథ ఒక్కొక్కరు నిర్దత్తాను అది ఒక నీకే సిగ్గైతుంది హరి హరి ఆ రఘునాథ హలో హలో, ఏం చెప్తున్నావు? ఏం లేదు, మా బాబు కథలు చెప్తాంటే వింటానా. అవునా, నువ్వేం చేస్తున్నావు? నేను నీ గురించి ఆలోచిస్తున్నా. అబ్బో, సరే కానీ నీకు ఒక ముద్దు పేరు పెట్టినా తెలుసా? ఏంటో అది. పిచ్చి మొద్దు. ఎట్లుంది, మంచిగుందా? నువ్వు ఏది పెట్టినా నాకు ఓకే. మరి నువ్వు నాకు పెట్టవా ముద్దు పేరు? ఆల్రెడీ పెట్టేసా కూడా. నీ పేరు ముద్దపప్పు. ముద్దపప్ప, మంచిగుంది. నీకు ముచ్చట చెప్పాలా? నేను మన ముచ్చట మా నాన్నకి చెప్పిన. మీ నాన్నకి చెప్పినవా? ఏమన్నాడు మరి? ఈ ప్రేమలు దోమలు మనకేం బిడ్డ, సప్పుడు చేయకుండా ఆడోళ్ళు మోసం చేస్తారు బిడ్డ అని అన్నాడు. ఏం కాదులే, నేను మా నాన్నని ఎట్లనేం చేసి ఒప్పిస్తా. సరే, మీ నాన్న అయితే నమ్ముతాడు కదా. బుజ్జి ఈ టైంలో ఎవరే ఫోను? టైం చూసుకున్నావు 11 అవుతుంది. ఆ ఫోన్ ఇడితే నాకు ఫోన్ ఎవరు బిడ్డ? నా ఫ్రెండ్ సాహిత్య అమ్మ. ఇడితే ఒకసారి మాట్లాడతా. హలో, ఆంటీ, నేను సాయితని. బాగున్నారా? బాగున్నావు నాన్న, నువ్వు బాగున్నావరా సాయితి? బాగున్నా ఆంటీ. చెప్పు బిడ్డ, ఈ టైంలో ఫోన్ మాట్లాడతాను ఏంటిది? అంటే ఆంటీ, నాకు మ్యాథ్స్ రావట్లేదు. హారిక బాగా చేస్తుంది మ్యాథ్స్. డౌట్ వస్తే కాల్ చేశాను ఆంటీ. అసలు మ్యాథ్స్ మధ్యలో పడి మాకు టైమే తెలియట్లేదు ఆంటీ. అవునా, సరే కానీ ఈ టైం దాకా ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బిడ్డ. పొద్దుగాల 4 గంటలకు లేచి చదువుకుంటే మంచిగా మెడకెక్కుతుందట. పొద్దుగాల ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఇప్పుడు అది బాగా లేట్ అయింది కదా బిడ్డ, బాగా పొద్దుపోయింది. సరే ఆంటీ. నీకు మ్యాథ్స్ మంచిగా అవుతుంది బిడ్డ. అబ్బో, నా బిడ్డ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మస్తు గొప్పది అయింది. ఎందుకని మస్తుగా పండుకో, లేట్ అవుతుంది. అవ్వా పండుకో.